హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం. జాతక చక్రంలో రాహు ఉన్న స్థానాన్ని బట్టి 12 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. అయితే ఈ రాహు మొదటి స్థానం నుండి 12వ స్థానం వరకు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ నుండి 7వ స్థానంలో కేతు ఉంటాడు. ఈ రెండింటి మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడినప్పుడు ఏర్పడే 12 రకాల దోషాలు మనం ఈరోజు చూద్దాం. అయితే ఈ కాలసర్ప దోషం గురించి చాలా రకాలుగా చాలా భయపడుతుంటారు. కానీ అంటే ఆ దోషం ఏర్పడడం వల్ల జాతకుడికి చాలా రకాల ఇబ్బందులు జీవితంలో ఎదురవుతాయి. అయితే కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ముఖ్యంగా ఈ జాతక చక్రంలో రాహువు ఒక చివర, కేతు మరొక చివర ఉంటాడు. దీని మధ్యలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, ఈ 7 గ్రహాలు, అంటే ఈ 7 గ్రహాలు ఈ రాహుకేతుల మధ్యలోనే ఉండిపోతాయి. ఇలా ఉండే స్థితిని మనం కాలసర్ప దోషంగా చెప్తాం. అయితే ఈ రాహు జాతకంలో ఏ స్థానాల్లో ఉన్నాడనే దాన్ని బట్టి ఇక్కడ 12 రకాల దోషాలు ఉన్నాయని చెప్పాం కదా. అందులో ముఖ్యమైనది ఫస్ట్ అనంత కాలసర్పదోషం. ఈ అనంత కాలసర్పదోషంలో రాహు 1వ స్థానంలో అంటే లగ్నంలో, కేతు 7వ స్థానంలో ఉంటాడు. దీని ప్రభావం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది, సమాజంలో చెడ్డ పేరు రావచ్చు, వివాహ జీవితంలో తీవ్రమైన గొడవలు, పెళ్ళి ఆలస్యం అవడం జరుగుతుంది. ఇంకా 2 గూళిక కాలసర్పదోషం. ఈ గూళిక కాలసర్పదోషంలో రాహు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో ఉంటాడు. ఈ ధనస్థానంలో రాహు 8వ స్థానంలో కేతు అంటే ఆయుష్ స్థానంలో కేతు ఉంటాడు. అప్పుడు ఈ జాతకుడికి ఆర్థిక నష్టాలు ఎక్కువ ఉంటాయి, సంపాదన నిలవదు, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, కంటి సంబంధించిన లేదా పళ్ళకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇక వాసుకి కాలసర్పదోషం. ఇది కాలపురుష చక్రంలో 3వ ఇల్లు అన్నదమ్ములని సూచిస్తుంది, అంటే సోదరులని, మనకంటే చిన్నవాళ్ళని. ఓకే, ఇక్కడ 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతు ఉంటాడు, అంటే భాగ్యస్థానంలో కేతు. దీని ప్రభావం వలన సోదరులతో విభేదాలు వస్తాయి, ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు, ఉద్యోగంలో ఉన్నతి ఉండదు, మరియు ప్రమోషన్లు రావడం చాలా కష్టం అవుతుంది. ఇక శంఖపాల కాలసర్పదోషంలో రాహు 4వ స్థానంలో అంటే 4వ స్థానము తల్లిని, కుటుంబ స్థానాన్ని సూచిస్తుంది. ఇక్కడ కేతు అంటే రాహు 4వ ఇంట్లో ఉంటే కేతు 10వ ఇంట్లో ఉంటాడు. దీని వలన తల్లిగారి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇల్లు, భూములు, వాహనాలు వల్ల ఇబ్బందులు, వృత్తి వ్యాపార వ్యవహారాలలో స్థిరత్వం ఉండదు. ఇక 5 పద్మ కాలసర్పదోషం. రాహు 5వ స్థానంలో అంటే పూర్వ పుణ్యస్థానం, సంతాన స్థానం అన్నమాట. ఇది 5వ స్థానంలో రాహు ఉంటే కేతు 11 ఇంట్లో ఉంటాడు. అప్పుడు దీని ప్రభావం వలన సంతానలేమి, పిల్లల చదువులో ఆటంకాలు, పిల్లల ఆరోగ్యాలు అనారోగ్యపడటం, నిరంతరం ఏదో ఒక ఆందోళన ఉంటుంది, చదువులో ఆటంకాలు కూడా వస్తాయి, మిత్రుల వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మహాపద్మ కాలసర్పదోషం. అంటే ఇప్పుడు రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో ఉంటాడు. రాహు 6 అంటే రుణ రోగ శత్రు స్థానంలో ఉంటాడు, కేతు 12 మోక్ష స్థానంలో, వ్యయస్థానంలో ఉంటాడు. ఇప్పుడు దీని ప్రభావం వలన శత్రు బాధలు మరియు కోర్టు కేసులు వేధిస్తాయి, ఆర్థిక నష్టాలు జరుగుతాయి, మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావచ్చు, మేనమామల వైపు నుండి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇక తక్షక కాలసర్పదోషం. ఈ తక్షక కాలసర్పదోషంలో రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానం. అంటే ఇప్పుడు రాహు భాగస్వామ్య స్థానం అంటే మన ఎదుటి వ్యక్తులు, ప్లస్ కేతు 1వ స్థానం అంటే లగ్నంలో. ఈ స్థితి వలన జాతకుడికి భాగస్వామ్య వ్యాపారాల్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో
నష్టాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు, విడిపోయే అవకాశాలు, అంటే గొడవలు పెరిగి విడిపోయే వరకు కూడా వెళ్ళవచ్చు. శత్రువులు కూడా పెరుగుతారు, ఇక్కడ రహస్య శత్రువులు పెరుగుతారు. ఇక కర్కోటక కాలసర్పదోషం. ఇక్కడ కర్కోటక కాలసర్పదోషంలో రాహు 8వ స్థానం, కేతువు 2వ స్థానం. ఇక్కడ దీని ప్రభావం వలన ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. పిత్రార్జిత ఆస్తి దక్కకుండా కోర్టు కేసుల వలన గొడవలు రావచ్చు. నోటి వలన దురదృష్టం, అంటే మాట వలన బంధువులను కోల్పోయే అవకాశం ఉంది, అంటే మాట పట్టింపులు అని చెప్పవచ్చు. ఇక శంఖచూడ కాలసర్పదోషం. ఇది రాహు 9వ స్థానము మరియు కేతు 3వ స్థానం అన్నమాట. అంటే భాగ్యస్థానంలో రాహు, 3వ స్థానం అంటే సోదరుల స్థానం కేతువు. ఇక్కడ భాగ్యస్థానం అంటే తండ్రి, 9వ ఇంటిని తండ్రి స్థానంగా చెప్తారు. తండ్రితో సత్సంబంధాలు దెబ్బతింటాయి, దీనివల్ల పితృదోషం ఏర్పడుతుంది. ఇక్కడ రాహు 9వ ఇంట్లో ఉన్నాడంటే పితృదోషంగా చెప్తారు. దైవభక్తి తగ్గడం, పూజలు చేసినా ఫలితం దక్కకపోవడం వంటివి జరుగుతాయి. ఇక్కడ ఘాతక కాలసర్పదోషం. ఇది రాహు 10వ స్థానంలో ఉంటాడు, ఇక్కడ కేతు 4వ ఇంట్లో ఉంటాడు. దీనివలన 10వ స్థానం ఏంటి, మనకి ఉద్యోగ స్థానం. ఇక్కడ ఉద్యోగ స్థానంలో కర్మస్థానం. దీని వలన ఉద్యోగంలో ఇబ్బందులు, రాజకీయాల్లో పతనం మరియు వ్యాపారంలో అపజయాలు, నష్టాలు ఎదురవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక విషాదర కాలసర్పదోషం. ఇక్కడ రాహు 11వ స్థానం అంటే లాభస్థానంలో, కేతు 5వ స్థానం పూర్వపుణ్య స్థానంలో ఉంటాడు. దీని వలన అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళ వలన నష్టాలు జరుగుతాయి. పెద్దల నుండి సహాయం అందుతూ మరియు ఆదాయ మార్గాలు మొత్తం మూసుకుపోతాయి, లేదా సంపద అంతా వృధాగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇది చాలా జాతకాల్లో కనబడుతుంది. ఇంకా చివరగా శేషనాగ కాలసర్పదోషం. ఇక్కడ రాహు 12వ ఇంట, కేతు 6వ ఇంట ఉంటాడు. దీని ప్రభావం వలన అనవసరమైన ఖర్చులు, కోర్టుల చుట్టూ తిరగడం, జైలు శిక్షలు లేదా హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. కంటికి సంబంధించిన రోగాలు రావచ్చు, నిద్రలేమి సమస్యలు కూడా వేధిస్తాయి. ఇక్కడ 12 రకాల రాహుకేతు దోషాలను మనం ఈరోజు చూసాము. కానీ వీటికి మనము పరిహారాలు చేసుకుంటే, అంటే జాతక దోషాలు మొత్తము పరిహారం చేయబడతాయని చెప్పరాదు, కాకపోతే దాని ప్రభావం తగ్గించవచ్చు. అయితే కాలసర్పదోషణ నివారణ చేసుకోవడానికి పరిహారాలు ఏంటంటే, కాలసర్పదోషం ఉన్నంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. సరైన పరిహారాల ద్వారా దీని ప్రభావాన్ని మాత్రం తగ్గించవచ్చు. దీని పరిహారాలు ఏంటంటే, కాళహస్తిలో మనం క్షేత్ర దర్శనం చేసిన, అక్కడ శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి రాహుకేతుల సర్పదోష నివారణ పూజలు చేసుకున్న చాలా మంచిది. ఇది మనకు అత్యంత శక్తివంతమైన పరిహారంగా చెప్పవచ్చు. ఇక త్రయంబకేశ్వర్ నాసిక్లోని మహారాష్ట్రలో జ్యోతిర్లింగ క్షేత్రంలో నారాయణ బలి పూజ చేసినా కూడా చాలా మంచిది, అంటే దోష నివారణ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇవన్నీ కుదరదు అనుకుంటే ప్రతిరోజు మీరు శివలింగానికి అభిషేకం చేయడం, ప్రతి సోమవారం నాడు శివ మంత్రాన్ని జపించడం వల్ల ఈ దోష తీవ్రత చాలా వరకు తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక నాగదేవతల పూజని చేయడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం, ఇలాంటి పూజలు చేయడం వల్ల కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. ఇక మహామృత్యుంజయ జపం, అంటే మనం ప్రతిరోజు మినిమం 11 సార్లు అయినా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మనకు జరిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గి రక్షణ కల్పిస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ కాలసర్పదోషం ఉన్న ప్రతి ఒక్కరికి కీడు జరుగుతుందని ఏం లేదు. అంటే ప్రముఖుల జాతకాల్లో కూడా ఈ కాలసర్పదోషం ఉంది. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్, ధీరుభాయ్ అంబానీ వంటి
ఎందరో ప్రముఖుల జాతకాల్లో కూడా ఇది ఉంది. వారి వారి జీవితంలో వారు అత్యున్నత స్థానంలో ఎదిగారు. కాబట్టి ఈ దోషం ఉన్నా కూడా కష్టపడే తత్వం, సరైన గ్రహాల దశకాలం కనుక కలిసి వస్తే మీకు అద్భుతమైన యోగంగా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే దీని ప్రభావము ఎలా ఉంటుంది? మనకి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి పనిలో, కానీ భయపడద్దు. ఇవి నివారణ ఉపాయాలు చేసుకుంటే మీరు పరిహారంగా చేసుకుంటే మీరు ఈ దోషాల నుండి బయటపడవచ్చు. కానీ మీరు జ్యోతిష్య నిపుణుల ద్వారానే ఇవి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీ జాతకాల్లో ఇలా ఉందా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ కాలసర్ప దోషం గురించి ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.